మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 12 ఆషాఢ అమావాస్య, అతిపెద్ద సూర్యగ్రహణం. 100 తులాల బంగారం ఇచ్చినా కూడా ఈ 4 రాసుల అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ 4 రాసుల వారు మాత్రం చాలా జాగ్రత్త. వీరికి గండం పొంచి ఉంది. సాధారణంగా ప్రకృతిలో జరిగే అనేక ఖగోళ సంఘటనలు మానవ జీవితంపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎంతో కొంత ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటాయి. అటువంటి అద్భుతమైన మరియు అత్యంత ఆసక్తికరమైన ఖగోళ సంఘటనలలో సూర్యగ్రహణం ఒకటి. ఈ నెల 12న ఆషాఢ అమావాస్య రాబోతోంది. ఆషాఢమాసంలో వచ్చే ఈ అమావాస్యను చుక్కల అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ చుక్కల అమావాస్య రోజున అతిపెద్ద సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఈ విశేషమైన సూర్యగ్రహణం యొక్క ప్రభావం మొత్తం 12 రాసుల వారిపైన ఖచ్చితంగా పడుతుంది. అయితే గ్రహణాలు అనగానే అందరూ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రహణాల వల్ల కొన్ని రాసులకు చెడు జరిగితే మరికొన్ని రాసులకు అనూహ్యమైన రీతిలో అదృష్టం వరిస్తుంది. ముఖ్యంగా ఈ ఆషాఢ అమావాస్య నాడు ఏర్పడుతున్న ఈ సూర్యగ్రహణం కారణంగా ప్రధానంగా 4 రాసుల వారికి విపరీతంగా కలిసి రాబోతుంది. వీరికి ఎంతలా కలిసి వస్తుందంటే ఒకరు 100 తులాల బంగారం కానుకగా ఇచ్చినా సరే దానిని మించిన అదృష్టం వీరి సొంతమవుతుంది. ఆ 4 రాసుల వారి అదృష్టాన్ని ఇక ఎవ్వరూ ఆపలేరు. వీరికి ఇకపై ధనానికి ఎలాంటి లోటు రాదు. ఇప్పటి వరకు వీరు పడిన కష్టాలన్నీ పటాపంచలైపోతాయి. ఇకపై కష్టాలు అనేవి దరిచేరవు. అపారమైన ఐశ్వర్యం, కుటుంబంలో సుఖ సంతోషాలు, వృత్తి వ్యాపారాలలో విజయాలు వీరి సొంతమవుతాయి. మరి ఈ సూర్యగ్రహణం వలన అంతలా కలిసి వచ్చే ఆ 4 అదృష్ట రాసులేమిటో ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. అలాగే ఈ గ్రహణం ఏ రాశుల వారికి కలిసి రాదో ఆయా రాశుల వారు ఎలాంటి గండాలను ఎదుర్కోబోతున్నారో కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ముఖ్యమైన విషయాలన్నీ తెలుసుకునే ముందు దయచేసి మన ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్ సెక్షన్లో భక్తి శ్రద్ధలతో జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. ఇక వీడియోలోకి వస్తే ఈ సూర్యగ్రహణం 12వ తేదీ రాత్రి 9:45 ప్రారంభమై 13వ తేదీ ఉదయం 2:15 ముగుస్తుంది. సుదీర్ఘంగా సాగే ఈ సూర్యగ్రహణం యొక్క సమయం మానవ జీవన విధానంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే ఇక్కడ అందరూ గమనించాల్సిన ఒక అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సూర్యగ్రహణం మనకు భారతదేశంలో కంటికి కనిపించదు. ఇది మనకు నేరుగా కనిపించకపోయినప్పటికీ గ్రహణ ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అందరూ కొన్ని నియమాలు పాటించడం తప్పనిసరి. ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతో ముఖ్యం. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బయట తిరగకుండా ఇంటి లోపలే ఉంటే చాలా మంచిది. అంటే ఈ గ్రహణ సమయంలో అత్యవసరమైతే తప్ప హాస్పిటల్స్కి వెళ్ళడం కానీ, బయట ఆరుబయట వాకింగ్ లాంటివి చేయడం కానీ, ఏ ఇతర అవసరం కోసమైనా సరే ఇంటి నుండి బయటికి వచ్చి తిరగడం లాంటివి అస్సలు చేయకూడదు. గ్రహణానికి ముందే అనగా రాత్రి 9:30 కల్లా భోజనాది కార్యక్రమాలు ముగించుకుని ప్రశాంతంగా నిద్రపోండి. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు అస్సలు రావద్దు. అలాగే మన ఇళ్లల్లో నిల్వ ఉండే ఆహార పదార్థాల మీద అనగా పాడవకుండా ఉండే పచ్చళ్ళు, బియ్యం, పప్పులు, నూనెలు, కూరగాయలు మరియు త్రాగే నీటి మీద దర్బలను లేదా దర్బలు అందుబాటులో లేనివారు కనీసం పవిత్రమైన తులసి ఆకులను వేసుకోండి. రాత్రి 9:30 కల్లా ఈ దర్బలు కానీ తులసి ఆకులు కానీ వేసి మూతలు పెట్టి వదిలేయండి. మరునాడు ఉదయం ఆ దర్బలను తీసి బయటపడేయండి. మీరు కేవలం ఈ నియమాలు పాటిస్తే చాలు. ఈ సూర్యగ్రహణం మనకు కంటికి కనిపించదు గనుక మన దగ్గర గుడులన్నీ యథావిధిగా తెరిచి ఉంటాయి. ఆలయాలలో పూజావి కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయి. కాబట్టి భక్తులు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు. గ్రహణ సమయంలో మెలకువగా ఉండి దేవుణ్ణి ధ్యానించడం ఎంతో ఉత్తమం. కుదిరిన వారు మంత్రజపం చేసుకుంటే చాలా మంచిది. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ లాంటి శక్తివంతమైన మంత్రాలను లేదా మీకు ఇష్టమైన ఇష్టదేవ మంత్రాన్నైనా సరే గ్రహణ సమయంలో జపించే ప్రయత్నం చేయండి. ఇక ఈ సూర్యగ్రహణం వలన కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు రాగా మరికొన్ని రాశులకు మాత్రం గండాలు పొంచి ఉన్నాయి. ముందుగా ఈ గ్రహణం వలన అస్సలు కలిసిరాని ఆ 4 రాశుల గురించి, వారు పడాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. గ్రహణం వలన కష్టాలు ఎదుర్కోబోతున్న మొదటి రాశి సింహరాశి.
సింహరాశి వారికి ఈ సూర్యగ్రహణం ప్రభావం వలన కొంత ప్రతికూల వాతావరణం ఏర్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సింహరాశికి అధిపతి అయిన సూర్యుడిపై ఈ గ్రహణం ప్రభావం నేరుగా పడటం వల్ల మీ దైనందిన జీవితంలో అనుకోని మార్పులు చోటు చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు ఎంతో ఇష్టపడి ఎంతో నమ్మకంతో తలపెట్టిన పనులలో అనూహ్యమైన ఆటంకాలు, ఊహించని జాప్యాలు ఎదురయ్యే సూచనలు మెండుగా ఉన్నాయి. కాబట్టి ఎటువంటి నిరాశకు గురి కాకుండా మరింత పట్టుదలతో ముందుకు సాగడం అవసరం. అదేవిధంగా ఆర్థిక లావాదేవీల విషయాల్లో మీరు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరి మాటలను నమ్మి చేబదుళ్ళివ్వడం కానీ, లేదా మీ అవసరాల నిమిత్తం ఇతరుల వద్ద నుండి అధిక వడ్డీలకు అప్పులు చేయడం కానీ ఈ సమయంలో ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇలాంటి తొందరపాటు నిర్ణయాల వల్ల మీ కష్టార్జితం చేజారిపోయే ప్రమాదం ఉంది. ఇక కుటుంబ వాతావరణం గురించి చెప్పాలంటే, మీ ఇంట్లోని కుటుంబ సభ్యులతో పాటు మీకు అత్యంత ఆత్మీయులైన దగ్గరి బంధువులతో చిన్న చిన్న విషయాలకే తీవ్రమైన మనస్పర్ధలు తలెత్తే అవకాశం ఉంది. మీ నోటి నుండి వచ్చే మాటలే కొన్నిసార్లు పెద్ద వివాదాలకు దారితీయవచ్చు. కాబట్టి మీ కోపాన్ని, ఆవేశాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకుని అత్యంత సంయమనంతో వ్యవహరించడం చాలా ముఖ్యం. వీటికి తోడు రాబోయే రోజుల్లో ఏర్పడే మానసిక ఒత్తిడి కారణంగా ఆరోగ్యపరంగా కూడా కొద్దిపాటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి సరైన సమయానికి నిద్ర, పోషకాహారం తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తూ ప్రశాంతంగా ఉంటూ ఈ కాలాన్ని దాటవేసే ప్రయత్నం చేయండి. అన్నింటికంటే ముఖ్యంగా సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవడం ద్వారా ఇలాంటి కష్ట సమయాలను సైతం మీరు ధైర్యంగా, స్థిరంగా ఎదుర్కోగలరని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మీకున్న ఈ కష్టాలు తగ్గడానికి, గ్రహణ దోష నివారణకు మీరు ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠించడం, అలాగే సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి శివునికి మారేడు దళాలతో అభిషేకం చేయించుకోవడం చాలా మంచిది. దీనివలన మీకు ఈ గ్రహణ గండం నుండి ఉపశమనం లభిస్తుంది. రెండవది కన్యారాశి. కన్యారాశి వారికి కూడా ఈ ఆషాఢ అమావాస్య సూర్యగ్రహణం అంతగా కలిసిరాదు. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. వీరు వ్యాపారాలలో కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి అనుభవజ్ఞుల సలహాతో నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాల వల్ల భారీ నష్టాలు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. వృత్తి, ఉద్యోగాలలో మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. వాదోపవాదాలకు దిగవద్దు. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి ప్రమాదాలు జరిగే సూచనలున్నాయి కాబట్టి వేగాన్ని నియంత్రించుకోండి. విద్యార్థులు చదువు మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. లేదంటే ఏకాగ్రత లోపించి పరీక్షలలో వెనుకబడే అవకాశం ఉంది. ఈ రాశివారు తమకు ఎదురయ్యే కష్టాలను తగ్గించుకోవడానికి ప్రతి బుధవారం నాడు వినాయకుడి గుడికి వెళ్ళి గరికతో భక్తి శ్రద్ధలతో పూజ చేయడం ఎంతో శ్రేయస్కరం. అలాగే గోమాతలకు పచ్చగడ్డిని తినిపించడం ద్వారా మీకున్న గ్రహ దోషాలు తొలగిపోయి పనులలో విజయం సిద్ధిస్తుంది. మూడవది వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ సూర్యగ్రహణం వలన మానసిక, శారీరక సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల మీరు చాలా శ్రద్ధ వహించాలి. సమయానికి భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి. చిన్నపాటి అనారోగ్యం లేదా అలసట అనిపించినా వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయి మానసిక ప్రశాంతత కరువవుతుంది. బంధువులతో లేదా ప్రాణ స్నేహితులతో అకారణంగా గొడవలు రావచ్చు. కాబట్టి ఏ విషయంలోనూ మాట జారకుండా జాగ్రత్త పడండి. ఇతరుల విషయాల్లో తలదూర్చకండి. ఎవరికీ ఎలాంటి ఆర్థిక హామీలు ఇవ్వకండి. మీకున్న ఈ ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి మరియు కష్టాలను నివారించుకోవడానికి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి సింధూరం సమర్పించి హనుమాన్ చాలీసా క్రమం తప్పకుండా పఠించండి. అలాగే ఎర్రటి పూలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన మీకు అదృష్టం చేకూరుతుంది. నాలుగవది మకర రాశి. ఈ గ్రహణ ప్రభావం మకర రాశి వారిపై కూడా వ్యతిరేకంగానే ఉంటుంది. కాబట్టి అడుగడుగున అప్రమత్తత అవసరం. వీరు తీసుకునే నిర్ణయాలు బెడిసి కుట్టే ప్రమాదం ఉంది. కాబట్టి ఏ కొత్త పని ప్రారంభించినా పెద్దల లేదా అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం చాలా మంచిది. ఆర్థికపరమైన లావాదేవీలలో మోసపోయే అవకాశం తీవ్రంగా ఉంది. కాబట్టి కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మి డబ్బులు అప్పగించవద్దు. కుటుంబంలో జీవిత భాగస్వామితో చిన్నపాటి వాగ్వాదాలు చోటు చేసుకోవచ్చు. కాబట్టి సర్దుకుపోయే తత్వాన్ని అలవాటు చేసుకోండి. పట్టుదలలకు పోవద్దు. అనవసరమైన ఖర్చులు పెరిగి మీ పొదుపు కరిగిపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి పొదుపు పాటించండి.
ఈ మకర రాశి వారు తమకు రాబోయే గండాలను కష్టాలను తప్పించుకోవడానికి ప్రతి శనివారం శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ఎంతో మంచిది. అలాగే పేదలకు అన్నదానం చేయడం లేదా వృద్ధులకు నల్లటి వస్త్రాలను దానం చేయడం వల్ల మీకు అంతా శుభం జరుగుతుంది. ఇక ఇప్పుడు ఈ సూర్యగ్రహణం వలన అద్భుతంగా కలిసి వచ్చే 100 తులాల బంగారం ఇచ్చినా సరే అదృష్టాన్ని ఆపలేనంత గొప్ప యోగాన్ని మహర్దశను పొందే ఆ 4 అదృష్ట రాశుల గురించి మనం తెలుసుకుందాం. ఈ అదృష్ట రాశులలో అగ్రస్థానంలో ఉన్నది మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వారికి ఈ ఆషాఢ అమావాస్య అనగా చుక్కల అమావాస్య రోజున ఏర్పడుతున్న సూర్యగ్రహణం అనేది ఒక అపురూపమైన వరం లాంటిది. సాధారణంగా గ్రహణాలు అనగానే కొంత భయపడే పరిస్థితులు ఉన్నప్పటికీ మేషరాశి జాతకులకు మాత్రం ఈ సూర్యగ్రహణం ముగిసిన మరుక్షణం నుండి వారి జీవిత గమనంలో ఊహించని, ఎవరూ కలలో కూడా అనుకోని ఎన్నో గొప్ప శుభ పరిణామాలు, సానుకూల మార్పులు రాబోతున్నాయి. గ్రహణ ప్రభావం తొలగిపోయిన తక్షణం మీరు ఏ పని చేపట్టినా లేదా ఎంతటి అత్యంత కష్టమైన కార్యాన్ని మీ భుజాలపై వేసుకుని తలపెట్టినా సరే అందులో ఎలాంటి ఆటంకాలు లేకుండా 100% ఘన విజయం మీ సొంతమవుతుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలను చూసుకుంటే మేషరాశి వారికి ఇకపై 4 వైపుల నుండి అనూహ్యమైన రీతిలో ధన ప్రవాహం విపరీతంగా ఉండబోతోంది. గతంలో మీరు ఎంతో నమ్మి మీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రాక ఇక అవి ఎప్పటికీ రావు అని మీరు పూర్తిగా ఆశలు వదిలేసుకున్న పాత బాకీలు అన్నీ కూడా అకస్మాత్తుగా వడ్డీతో సహా మీ చేతికి వచ్చి చేరుతాయి. దీనివల్ల మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోయి మీ ఆర్థిక స్థిరత్వం అమాంతం పెరుగుతుంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారికి, క్రయ విక్రయాలు చేసేవారికి ఇది అత్యంత అద్భుతమైన మరియు లాభదాయకమైన సువర్ణ సమయమని చెప్పవచ్చు. కొత్తగా ఏవైనా వినూత్నమైన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి, అలాగే ఇప్పటికీ ఉన్న వ్యాపారాన్ని కేవలం ఒకే చోట కాకుండా ఇతర ప్రాంతాలకు, ఇతర నగరాలకు విస్తరించాలనుకునే వారికి ఈ సమయం ఎంతగానో అనుకూలించి అదృష్టం వరిస్తుంది. మీరు చేసే వ్యాపారంలో కోట్ల రూపాయల లాభాలు గడించే అవకాశం, ప్రభుత్వ పరంగా లేదా ప్రైవేటు పరంగా మీరు వేసే టెండర్లన్నీ మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాలలో ఉన్నవారి పరిస్థితి చూస్తే వారు తమ సంస్థలలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లు, అలాగే భారీ స్థాయిలో ఆశించిన జీతాల పెంపు వంటివి ఎలాంటి పైరవీలు లేకుండా సునాయాసంగా లభిస్తాయి. పని పట్ల మీకున్న నిబద్ధతకు, మీ అద్భుతమైన పనితీరుకు పై అధికారుల నుండి ప్రశంసలు మరియు మీ కీర్తిని మరింతగా పెంచే అవార్డులు సులభంగా అందుతాయి. కుటుంబపరంగా కూడా మేషరాశి వారికి ఈ రాబోయే సమయం చాలా ఆనందదాయకంగా, ఎంతో ప్రశాంతంగా గడిచిపోతుంది. మీ జీవిత భాగస్వామితో గతంలో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు, కారణం లేని అపార్థాలు అన్నీ పూర్తిగా తొలగిపోయి మీ ఇద్దరి మధ్య ప్రేమ, అన్యోన్యత అమాంతం పెరుగుతాయి. అంతేకాకుండా ఎన్నో ఏళ్లుగా వివాహం జరిగి కూడా దైవకృప లేక, సంతానం లేక మానసికంగా ఎంతో బాధపడుతున్న దంపతులకు ఈ శుభ సమయంలో గర్భధారణ జరిగి పండంటి బిడ్డను ఎత్తుకునేరా సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలు మెండుగా పుష్కలంగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా మీరు గతంలో ఎన్నడూ లేనంతగా మునుపటి కంటే చాలా దృఢంగా, ఎంతో ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు. మిమ్మల్ని ఎంతో కాలంగా పీడిస్తున్న దీర్ఘకాలిక రోగాల నుండి మీకు పూర్తిగా విముక్తి లభించి ఇకపై తరచుగా ఆస్పత్రుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది. దీనితో పాటుగా సమాజంలో మీ పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు ఇనుమడుతాయి. రాజకీయ, సామాజిక రంగాలలో విశేషమైన పలుకుబడి, ఉన్నత స్థాయి వ్యక్తులతో మీకు కొత్తగా బలమైన పరిచయాలు ఏర్పడి వాటి ద్వారా భవిష్యత్తులో మీ సర్వతోముఖ అభివృద్ధికి, ఉన్నతమైన జీవనానికి బంగారు బాటలు పడతాయి. కాబట్టి మేషరాశివారు ఈ అద్భుతమైన కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని తమ జీవితాలను మరింత ఆనందంగా, సుసంపన్నంగా మరచుకోవాలి. అయితే ఇంతటి అద్భుతమైన అదృష్టాన్ని మీరు మరింతగా సంపూర్ణంగా సొంతం చేసుకోవడానికి, మీకు ఇంకా బాగా కలిసి రావడానికి మీరు క్రమం తప్పకుండా కొన్ని సులభమైన పరిహారాలు చేయవలసి ఉంటుంది.
ప్రతి మంగళవారం కుమారస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకోవడం, ఆలయంలో సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం చేయాలి. అలాగే పేద పిల్లలకు లేదా అనాథలకు విద్యాదానం చేయడం లేదా వారికి అవసరమైన పుస్తకాలను, పెన్నులను కొనివ్వడం వల్ల మీ అదృష్టం 10 రెట్టింపవుతుంది. మీ పనులలో ఎలాంటి నరదృష్టి, దిష్టి దోషాలు, ఆటంకాలు కలిగించకుండా మీరు విజయపథంలో ముందుకు సాగుతారు. ఈ సూర్యగ్రహణం వలన విశేషమైన ప్రయోజనాలు పొందే 2వ అదృష్ట రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 మిథున రాశి జాతకులకి చెందుతాయి. మిథున రాశి వారికి ఈ సూర్యగ్రహణం అత్యంత విశేషమైన రాజయోగాన్ని, అష్టైశ్వర్యాలను తీసుకురాబోతోంది. ఈ సూర్యగ్రహణ సమయం దాటిన మరుక్షణం నుండి మిథున రాశి వారి దశ, దిశ పూర్తిగా మారిపోతుంది. రాబోయే కాలంలో వీరికి పట్టిందల్లా బంగారమే, అడుగు పెట్టిందల్లా ఘన విజయమే అన్నట్లుగా వీరి జీవనశైలి అత్యున్నత స్థాయికి, ఎవరూ ఊహించని అద్భుతమైన శిఖరాలకు మారిపోతుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో చూసుకుంటే వీరు తమ జీవితంలో గతంలో ఎన్నడూ చూడని, కనీవిని ఎరుగని ఉన్నత స్థాయిలో స్థిరపడతారు. ఎవరు ఊహించని మార్గాల ద్వారా ఆకస్మిక ధనలాభాలు కలిగే అద్భుతమైన యోగం వీరి జాతకంలో ఇప్పుడు చాలా బలంగా గోచరిస్తోంది. ఉదాహరణకు లాటరీలు, షేర్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లు, అలాగే రియల్ ఎస్టేట్ తదితర రంగాలలో గతంలో ఎప్పుడూ పెట్టుబడులు పెట్టి ఆశగా ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడు అనూహ్యమైన, ఊహకందని భారీ లాభాలు వచ్చిపడతాయి. మీరు ఇన్నాళ్ళు కన్న కలలన్నీ, మనసులో పెట్టుకున్న లక్ష్యాలన్నీ సునాయాసంగా నెరవేరే సువర్ణ సమయం ఆసన్నమైంది. ఎప్పటికైనా ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని లేదా ఎంతో ఇష్టపడి ఒక ఖరీదైన కొత్త వాహనం కొనుగోలు చేయాలని ఎప్పటి నుండో ఆశగా ఎదురు చూస్తున్న వారి బలమైన కోరిక ఈ సమయంలో ఖచ్చితంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నెరవేరి తీరుతుంది. ఇక నిరుద్యోగుల విషయానికొస్తే వారు ఏళ్ల తరబడి ఎంతో కష్టపడి రాత్రింబవళ్లు చదివి కోరుకున్న ప్రభుత్వ ఉద్యోగం లేదా అత్యుత్తమ ప్యాకేజీతో సమాజంలో మంచి గుర్తింపు తెచ్చే ప్రైవేట్ ఉద్యోగం ఖచ్చితంగా లభిస్తుంది. ప్రస్తుతం వివిధ రంగాలలో ఉద్యోగం చేస్తున్న వారికి తాము కోరుకున్న ప్రాంతాలకు, తమ సొంత ఊర్లకు బదిలీలు కావాలనుకుంటే వారికి అన్ని విధాలా అనుకూలమైన స్థానచలనం కలుగుతుంది. విద్యార్థులు అన్ని రకాల పోటీ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరచి అద్భుతమైన ర్యాంకులు సాధించి తద్వారా ఉన్నత చదువుల కోసం వారు కోరుకున్న ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో సులభంగా సీట్లు సాధిస్తారు. వివాహం కాని యువతీ యువకులకు ఈ సమయంలో అన్ని విధాలా అచ్చువచ్చే మంచి సంబంధాలు కుదిరి బంధుమిత్రుల సమక్షంలో ఎంతో వైభవంగా వివాహ ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడుపుతారు. ఇంట్లో వివాహం, గృహప్రవేశం లాంటి ఎన్నో శుభకార్యాలు ఘనంగా జరిగే సూచనలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని మీ శత్రువులు సైతం మీ మంచితనం, అదృష్టం చూసి మీకు మిత్రులుగా మారి మీ పనులలో మీకు సహాయం చేయడానికి వారంతట వారే ముందుకు వస్తారు. ఏళ్ల తరబడి కోర్టులలో నలుగుతున్న కేసులు, పాత ఆస్తి తగాదాలు మరియు ఇతర న్యాయపరమైన వివాదాలలో తుది తీర్పులు పూర్తి స్థాయిలో మీకు అనుకూలంగా వస్తాయి. ఈ అనంతమైన అదృష్టం భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగడానికి మరియు మీకు ఇంకా ఎంతో బాగా కలిసి రావడానికి మీరొక చిన్న పరిహారం క్రమం తప్పకుండా పాటించాలి. ప్రతి బుధవారం ఉదయం నిద్రలేచి స్నానం చేసిన వెంటనే విష్ణుమూర్తిని ధ్యానిస్తూ విష్ణు సహస్రనామ పారాయణం చేయడం అలవాటు చేసుకోండి. అలాగే వీధిలో తిరిగే ఆవులకు పచ్చిగడ్డి, బెల్లం తినిపించడం వల్ల మీ గ్రహబలం మరింతగా పెరుగుతుంది, మీలో సాకూల శక్తి ఉద్భవిస్తుంది. పేదలకు పచ్చపిసలను దానం చేయడం వల్ల మీరు మీ వృత్తి వ్యాపారాలలో ఎవరికీ అందనంత అగ్రస్థానానికి చేరుకుంటారు. మీ అదృష్టాన్ని ఆపడం ఈ సృష్టిలో ఎవరితరం కాదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక 3వ రాశి తులారాశి. చిత్తా 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు తులారాశిలోకి వస్తాయి. తులారాశి వారి జీవితంలో ఈ గ్రహణం ఒక సరికొత్త సువర్ణ అధ్యాయాన్ని లిఖించబోతోంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. తులారాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా పడిన తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, మానసిక కష్టాలు, అనుభవించిన నరక యాతనలు మరియు అనేక వేదనలు అన్నీ కూడా ఈ సూర్యగ్రహణం పూర్తవడంతోటే పూర్తిగా సమసిపోతాయి. ఇన్నాళ్ళు చీకట్లు మగ్గిన మీ జీవితంలోకి ఒక సరికొత్త వెలుగు ప్రవేశించబోతుంది. ఇకపై మీ దరిదాపుల్లోకి కష్టాలు, కన్నీళ్లు అనేవి రానే రావు.
మీకు అష్టలక్ష్మి కటాక్షం పుష్కలంగా లభించి మీరు చేస్తున్న ప్రతి చిన్న పనిలోనూ అఖండ విజయం దక్కుతుంది. అన్ని వైపుల నుండి ఆదాయం ఒక వరదలా వచ్చిపడుతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తున్న అప్పుల బాధల నుండి, ఫైనాన్స్ వాళ్ళ తీవ్రమైన ఒత్తిళ్ల నుండి మీరు శాశ్వతంగా పూర్తిగా బయటపడతారు. ఎవరూ ఊహించని మార్గాల ద్వారా లభించే విశేషమైన ధనాదాయం వల్ల మీ బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెరిగిపోయి సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. చిరు వ్యాపారుల నుండి బడా వ్యాపారస్తుల వరకు అందరికీ ఇది చాలా లాభదాయకమైన, అత్యంత అనుకూలమైన సువర్ణ సమయమని చెప్పవచ్చు. మీ వ్యాపారం దినదిన ప్రవర్ధమానంగా ఎంతో లాభసాటిగా అభివృద్ధి చెందుతుంది. ఇతరులతో కలిసి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తున్న వారికి ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆశించిన దానికంటే అత్యుత్తమ లాభాలు వస్తాయి. వైద్యులు, లాయర్లు, ఇంజనీర్లు వంటి వృత్తి నిపుణులకు, అలాగే సినిమా, నాటక రంగాలలోని కళాకారులకు అద్భుతమైన కొత్త అవకాశాలు వస్తాయి. వారి లోపల దాగి ఉన్న అద్భుత ప్రతిభకు తగిన గుర్తింపుతో పాటు సముచితమైన పురస్కారాలు కూడా లభిస్తాయి. తద్వారా వారు సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు, అపారమైన కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. మీ కుటుంబంలో ఎప్పటి నుంచో పీడిస్తున్న మనస్పర్ధలు, కలతలు అన్నీ పూర్తిగా తీరిపోలి ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన, ప్రేమ, అనురాగాలు మునుకటి కంటే ఎక్కువగా పెరుగుతాయి. వృద్ధాప్యంలో ఉన్న మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగా మెరుగుపడి ఎంతో ఉత్సాహంగా ఉంటారు. వారు మనసారా ఇచ్చే దీవెనలు, ఆశీస్సులు మీకు అడుగడుగునా శ్రీరామ రక్షగా ఉండి కాపాడుతాయి. ఉన్నత చదువుల కోసం లేదా మెరుగైన ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న వారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా సులభంగా వీసాలు మంజూరవుతాయి. వారి విదేశీ ప్రయాణాలు అత్యంత లాభదాయకంగా, ఎంతో సంతోషకరంగా సాగుతాయి. అంతేకాకుండా ఈ సమయంలో మీలో ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి విపరీతంగా పెరుగుతుంది. తత్ఫలితంగా మీ కుటుంబ సమేతంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించి దైవకృపను పొందుతారు. ఇకపై మీరు ఏ కొత్త పని మొదలుపెట్టినా సరే అందులో అదృష్టదేవత ఎల్లప్పుడూ మీ వెంటే ఉండి మిమ్మల్ని అత్యంత సురక్షితంగా విజయ తీరాలకు చేరుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ విశేషమైన, అద్భుతమైన అనుకూల ఫలితాలు మీకు ఇంకా బాగా కలిసి రావడానికి, ఎదుటివారి అసూయ, నరదృష్టి లాంటి దోషాలు మీకు తగలకుండా ఉండడానికి కొన్ని పరిహారాలు ప్రతి వారం చేయడం చాలా ముఖ్యం. ప్రతి శుక్రవారం ఇంట్లో మరియు గుడిలో మహాలక్ష్మి అమ్మవారిని సువాసన వెదజల్లే మల్లెల్లాంటి తెల్లటి పూలతో పూజించండి. పూజా సమయంలో భక్తితో లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని పఠించండి లేదా వినండి. అలాగే మీ స్తోమతను బట్టి ముత్తైదువులకు పసుపు, కుంకుమ, రవికగుడ్డ దానం చేయడం వల్ల అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం, కరుణ మీకు లభిస్తుంది. మీ జీవితంలో ఎప్పటికీ ధనానికి, ధాన్యానికి ఎలాంటి లోటు రాకుండా ఎప్పటికీ మీ కుటుంబంతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. మీకు ఎవరైనా 100 తులాలు బంగారం బహుమతిగా ఇచ్చినా సరే దానిని మించిపోయే మీకున్న ఈ యోగాన్ని, అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. ఇక చివరిగా 4వ రాశి ధనస్సు రాశి. 3 నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం ధనస్సు రాశిలోకి వస్తాయి. ధనస్సు రాశి వారికి రాబోయే ఈ సమయం ఎంతో అద్భుతంగా, ఊహలకు అందని విధంగా ఉండబోతోంది. గ్రహణ ప్రభావం వల్ల మీ జన్మ జాతకంలో గ్రహాల స్థితులు అత్యంత అనుకూలంగా మారి బలపడి మీకు మునుపెన్నడూ లేని విశేషమైన రాజయోగాన్ని ప్రసాదిస్తున్నాయి. మీ మనస్సులో ఎన్నో ఏళ్లుగా దాచుకున్న కోరికలన్నీ ఈ సమయంలో ఎలాంటి కష్టం లేకుండా సులభంగా నెరవేరుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో మీరు తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలు అత్యద్భుతమైన ఫలితాలను, లాభాలను ఇస్తాయి. మీరు అస్సలు ఊహించని మార్గాల ద్వారా లక్ష్మీదేవి కటాక్షంతో డబ్బు మీ వద్దకు చేరుతుంది. భూములు, ఇల్లు, ఫ్లాట్లు వంటి స్థిరాస్తుల కొనుగోలు, విక్రయాల ద్వారా భారీ లాభాలను ఆర్జిస్తారు. మీరు గతంలో చేసిన కఠిన శ్రమకు, పడిన కష్టానికి ఇప్పుడు తగిన, న్యాయమైన ప్రతిఫలం దక్కుతుంది. ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగాలలో పనిచేసే ఉద్యోగులకు వారి తోటి ఉద్యోగుల మరియు పై అధికారుల సంపూర్ణ మద్దతు లభిస్తుంది. దీనివల్ల వారికి ప్రమోషన్తో పాటు ఊహించని స్థాయిలో మంచి ఇంక్రిమెంట్లు వస్తాయి. మీకు ఆఫీసులో అప్పగించిన బాధ్యతలను, ప్రాజెక్టులను అత్యంత విజయవంతంగా సమయానికి పూర్తి చేసి అందరి మన్ననలు, అభినందనలు పొందుతారు. విద్యార్థులు విదేశాలలో లేదా దేశంలోని ప్రముఖ విద్యా సంస్థలలో ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు 100% ఫలిస్తాయి.
ఆటల పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు, అలాగే ప్రజల మధ్య ఉండే రాజకీయ నాయకులకు ఈ సమయం ఎంతగానో కలిసి వస్తుంది. వారి వారి రంగంలో అత్యున్నత స్థానాలకు, పదవులకు చేరుకుంటారు. ఇంట్లో కుటుంబ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా, సందడిగా ఉంటుంది. అన్నాదమ్ముల మధ్య ఏళ్ల తరబడి ఉన్న ఆస్తి వివాదాలు, పంపకాల గొడవలు కోర్టుల వరకు వెళ్లకుండా ఇంట్లోనే సామరస్యంగా, అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కారమవుతాయి. దీనివల్ల మీరు అంతులేని మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు. మీ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. పాత జబ్బులు, కీళ్ళ నొప్పులు ఏమైనా ఉంటే అవి త్వరగా నయమవుతాయి. సమాజంలో ఒక మంచి స్థాయికి, నలుగురు కీర్తించే స్థాయికి ఎదుగుతారు. అయితే ఈ ధనుస్సు రాశి వారికి ఈ విపరీతమైన అదృష్టం మరింత కాలం అండగా ఉండటానికి, ఇంకా విశేషమైన ఫలితాలు నిరంతరం పొందటానికి మీరు జ్ఞానకారకుడైన గురు భగవానుణ్ణి నిత్యం ఆరాధించాలి. ప్రతి గురువారం శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న దక్షిణామూర్తి స్వామికి నానబెట్టిన శనగలతో చేసిన మాలను సమర్పించి పసుపు రంగు పూలతో పూజించటం వల్ల మీకు జాతకంలో గ్రహబలం ఇనుమడిస్తుంది, దోషాలు నశిస్తాయి. అలాగే మీకు చదువు చెప్పిన గురువులకు, ఇంట్లోని పెద్దలకు నమస్కరించి వారి ఆశీస్సులు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. పేద విద్యార్థులకు, అనాథలకు విద్యా సహాయం అనగా స్కూల్ ఫీజులు కట్టడం లేదా యూనిఫామ్స్ కొనివ్వడం చేయటం ద్వారా మీ కష్టాలన్నీ శాశ్వతంగా దూరమై మీ జీవితాంతం అత్యంత సుఖవంతమైన, భోగభాగ్యాలతో కూడిన జీవితాన్ని గడుపుతారు. ఇలా ఈ 4 రాశుల వారికి ఈ సూర్యగ్రహణం అనేది ఎనలేని అదృష్టాన్ని, సిరి సంపదలను, అష్టైశ్వర్యాలను తీసుకురాబోతోంది. గ్రహణాలు అనేవి కేవలం ప్రకృతిలో జరిగే మార్పులే మాత్రమే కాదు, అవి మానవ జీవితాలను సరైన మార్గంలో పెట్టే కాలచక్ర గమనాలు. ఈ అదృష్ట రాశుల వారు తమకు వచ్చిన ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకుని అహంకారానికి పోకుండా దైవభక్తితో ముందుకు సాగితే వారి ఉన్నతిని ఆ దేవుడు కూడా ఆపలేడు. అలాగే గ్రహణ ప్రభావం వల్ల కొద్దిపాటి గండాలను, కష్టాలను ఎదుర్కోబోయే సింహం, కన్య, వృశ్చిక, మకర రాశుల వారు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. సూచించిన విధంగా ఇష్టదైవ ప్రార్థన, దాన ధర్మాలు, జపతపాలు చేయటం ద్వారా గ్రహ దోషాల తీవ్రతను సులభంగా తగ్గించుకోవచ్చు. కష్టాల కడలి నుండి సురక్షితంగా బయటపడవచ్చు. ఏది ఏమైనప్పటికీ భగవంతుని మీద సంపూర్ణ విశ్వాసం ఉంచి ధర్మబద్ధంగా, నిజాయితీగా జీవించే వారిని ఏ గ్రహాలు, ఏ గ్రహణాలు ఏమీ చేయలేవు. ఈ విశేషమైన అదృష్టం మీ సొంతం కావాలని మనసారా కోరుకుంటూ ఈ గ్రహణ కాలం మీకు, మీ కుటుంబానికి అంతా మంచే జరగాలని, సర్వదా శుభాలు కలగాలని ఆశిస్తున్నాము. సర్వే జన సుఖినో భవంతు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.